రాష్ట్రంలో అధికారంలో ఉన్నామా లేదా అని కాదు, ప్రజల గుండెల్లో ఉన్నామా లేదా అనేది ముఖ్యం. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినప్పటికీ ప్రజలు ఇప్పటికీ కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని విస్మరించలేకపోతున్నారు. వారి పాలన మరువలేకపోతున్నారు. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. కేటీఆర్ ట్విట్టర్లో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు అనే విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా బోరబండ నుండి ఇబ్రహీం అనే వ్యక్తి కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ పంపిన మెసేజ్ ఆయన్ని విపరీతంగా ఆకట్టుకుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన గురించి వివరించారు. రాత్రి పగలు అని తేడా లేకుండా 10 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశారు అన్నాడు ఇబ్రహీం. ఈ 5 సంవత్సరాలు సినిమాలో వచ్చిన విరామ సమయంగా భావిస్తాము అని, తిరిగి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని ధీమాగా చెప్పాడు. అలాగే మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా ఇంటికి విందుకు ప్రేమతో రాగలరా అని ఆహ్వానించాడు. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్, ప్రేమతో మీ విందుకు తప్పక వస్తా అని రిప్లై ఇచ్చాడు. చెప్పినట్టుగానే ఇబ్రహీం ఇంటికి కేటీఆర్ విందుకు స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి వెళ్లారు. ఇబ్రహీం కుటుంబం కేటీఆర్ రాకతో ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలాగే ఇబ్రహీం సోదరుడి పిల్లలకి ఉన్న చెవికి సంబంధించిన అనారోగ్య సమస్యను పరిష్కరిస్తాను అని, అండగా ఉంటాను అని హామీ కూడా ఇచ్చారు. ఇది కదా నిజమైన నాయకుడి వ్యక్తిత్వం అని అక్కడ వారంతా సంతోషాన్ని వ్యక్తపరిచారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు సమస్య ఉంటే మేము ఉన్నాము అని ధైర్యం చెప్పే నాయకులు ఇలా అరుదుగా ఉంటారు. మరి హైదరాబాద్ మొత్తం ఫస్ట్ 2014 ముందు ఎట్లా ఉండే, 14 తర్వాత ఎట్లా ఉండే మాకు తెలుసు. అందుకే మేము కేటీఆర్ సార్ ఫాలోవర్స్, పెద్ద ఫ్యాన్ కేటీఆర్ సార్కి. సార్కి ట్వీట్ చేసిన, సార్ మీరు ఇంత బాగా చేసినారు కదా, 10 years తెలంగాణ కోసం కష్టపడినారు కదా, ఇప్పుడు మాకు కూడా మీకోసం కొంచెం ఏదైనా చేయాలని ఉంది, మా ఇంటికి ఒకసారి విజిట్ చేస్తే మేము కూడా ఏదైనా మీకోసం చిన్న దావత్ లెక్క అయిపోతుంది అని ట్వీట్ చేసిన. అయితే సార్ ఇమీడియట్లీ దానికి రెస్పాండ్ అయినారు. రెస్పాండ్ అయ్యి ఒక 4-5 daysలోనే మా ఇంటికి విజిట్ చేసినారు. నాకు చాలా మంచిగా అనిపించింది. దానికోసం చాలా హ్యాపీగా ఉన్నాం. మొత్తం ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నాం.